మేడం, మిమ్మల్ని జీఎం గారు పిలుస్తున్నారు. సార్, బ్యూటిఫుల్. ఆఫీస్ క్లర్క్ లాగా లేవు, అప్సరస్ లాగా ఉన్నావు. ఇంత అందం, పర్సనాలిటీ ఉన్న నువ్వు మన కంపెనీ తీసే అడ్వర్టైజ్మెంట్ లో మోడల్ యాక్ట్ చేయొచ్చుగా. డబ్బుకి డబ్బు, పేరుకి పేరు వస్తాయి. ఆ రెండిటి కన్నా నాకు పరువు ముఖ్యం సార్. అంటే యాడ్స్ లాక్ చేసే వాళ్ళందరికీ పరువు లేదంటావా? నేను అలా అనలేదు సార్. అలాంటి పరువు నాకు ఇష్టం లేదు. వై 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 సో? ఒక స్త్రీ మంచిగా గాని చెడుగా గాని 10 మంది నోళ్ళల్లో నానడం నాకు ఇష్టం లేదు సార్. యు మీన్ 10 మంది నోళ్ళలో నానకుండా పరపతి డబ్బు వస్తే పర్వాలేదు కాదు? ఐ కెన్ అండర్స్టాండ్. ఏం జరిగినా అంత సీక్రెట్ గా జరిగిపోవాలి. యామ్ ఐ రైట్? నా పద్ధతి కూడా అంతే. Don't touch me. That's nice. మీరు చేసిన తప్పుకి ఈ చెప్పుతో మిమ్మల్ని మొహం పగిలిపోయేలా కొట్టే ధైర్యం, పౌరుషం నాకున్నాయి. కానీ కొట్టలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? నీలాంటి వాణ్ణి తాకిన ఈ చెప్పుని మళ్ళీ నా కాలుకి తొడుక్కుని భరించలేను. దీన్ని పారేసి కొత్తవి కొనుక్కునే స్తోమత నాకు లేదు. అందుకని నిన్ను కొట్టకుండా వదిలిపెడుతున్నాను. లేకపోతే సార్, నిండు మనసుతో నన్ను నా భర్తని హనీమూన్కి పంపిస్తే ఆ పని చేయలేని తండ్రిగా, నాకు లేని అన్నగా భావించాను సార్ మిమ్మల్ని. అలాంటి మీరు సార్, నన్ను మీరు కావాలనుకున్నది నేను అందంగా ఉన్నానని కదూ. ఈ అందాన్ని మార్కెట్లో పెడితే రోజుకి కనీసం 3,000 సంపాదిస్తాను కదూ. రైట్? నెల రోజులు రెక్కలు ముక్కలు చేసుకుంటే మీరిచ్చేది 3,000. అదే 1 గంట మీ పక్కన పడుకుంటే 3,000 కాదు 30,000 అడిగిన ఇస్తారు. అలా సంపాదిస్తే నా ఆదాయం నెలకి 9 లక్షలు. నీలాంటి వాళ్ళని నిలబెట్టి కొనగలను. కానీ 3,000 కోసం 30 రోజులు కష్టపడి పని చేస్తున్నారంటే ఎందుకో తెలుసా? వ్యభిచరించే ఉద్యోగం చేయడం ఇష్టం లేక, ఉద్యోగం చేసి వ్యభిచరించాల్సిన అవసరం అగత్యం నాకు లేదు కనుక. ఇంకెప్పుడు హద్దు మీరు ప్రవర్తించకండి. మగవాడు హద్దు దాటితే ఆడదానిలో సహనం చచ్చిపోతుంది. ఆడదానిలో సహనం చచ్చిపోతే మగవాడికి మిగిలేది దహనం, 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 దహనం. పాడైపోయింది. దేశం బొత్తిగా పాడైపోయింది. ఏంట్రా నీళ్ళను మాట్లాడుకుంటా? లేకపోతే చూడరా, వాడు ఎవడో నా జేబు కొట్టబోయాడ్రా. జేబు కొట్టబోయాడా? అవునరా. ఈ రోజుల్లో ఎవడు ఎలాంటి వాడో తెలుసుకోలేకపోతున్నా. గల చొక్క, మెళ్ళ పులిగోరు, కాళ్ళకి చూసు, రేపారు కళ్ళజోడు పెట్టుకున్నాడు రా. తీరా చూస్తే వాడు పెద్ద మనిషి కాదు, జేబు దొంగ. అది ఎలా జరిగిందిరా? ఎలా జరిగింది ఏమిట్రా? ఇప్పుడు నువ్వు ఉన్నావు, బ్రహ్మాండమైన టీ షర్ట్ వేసుకున్నావు, చక్కటి ప్యాంట్ వేసుకున్నావు, పల్సటి చెప్పులు వేసుకున్నావు, అందమైన కళ్ళజోడు పెట్టుకున్నావు. నువ్వు దొంగతనం చేస్తావా? నువ్వు దొంగతనం చేస్తావా? రేయ్, నువ్వు దొంగతనం చేస్తావా? కానీ అవతల వాడిగా డబ్బులు ఏ శుభకార్యానికో ఏ చావుకు తీసుకెళ్తున్నాడో నీకు తెలుసా? నీకు తెలుసా? ఈ పాటికి నువ్వు హ్యాపీగా దొంగతనం చేసేస్తావు. మరి వాడి సంగతి ఏమిటి? మరేయ్, జీవితాలు బలైపోతారా? రేయ్, ఏంటండి జేబు కొట్టేశాడా? మీకు అసలు బుద్ధుందిరా? వాడికంటే హిస్టరీ రావడం పిచ్చి వాడు అవుతాడు. మీకే రాగం నన్ను పట్టుకొని కొడతారు. వెళ్ళండి, 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 వెళ్ళండి. రే, ఏంట్రా ఇది? నీకు అసలు బుద్ధుందా? అది కాదురా, పరుసు దొంగతనం జరిగింది కదా, ఆ మూడ్లో. ఆహా, మూడ్లో లేనప్పుడు మాత్రం నువ్వు మామూలుగా మాట్లాడితే చావా? మనం ఏం చేసావు? బస్ స్టాండ్ లో పట్టుకొని బాధించావు. నిన్నేం చేసావు? క్యాంటీన్ లో బాధించావు. ఇప్పుడు చెప్పేస్తాను, చెప్పేది పద పద దరిద్రుడా. ఏయ్ జిఎం రావు, రారా బయటికి. దమ్ముంటే రారా.
జిఎం ఏసీ రూమ్ లో నిద్రపోతున్నావా? ఏ భ్రాసి వదవా? రా బయటికి. ఆఫీసులో పనిచేసే ఆడవాళ్ళంటే అంత తేలిక ఉందిరా నీకు? ఏయ్, ఏంట్రా వాగుతున్నావ్? పోలీసులు పిలుస్తావా? నీలాంటి వాళ్ళకి తగే శాస్తి చేయాలరా? రా. చెప్పరా, నా భార్య క్షమాపణ చెప్పు. నా మాట విను. ఏయ్, ఏమిటా నీ మాట వినేది? నా భార్య చెయ్యి పట్టుకున్న నువ్వు బ్రతికుండడానికి వీలేదా? శాంతి, శాంతి, ఏమైంది అలా గావుకేక పెట్టావు? ఏమీ లేదే, ముందు వస్తుగు చెప్తాను. సుమా, నీకు గుర్తుందా? మా పెళ్లికి ముందు ఎవడో పోకిరి కుర్రాడు నన్ను బస్సులో అల్లరి చేస్తే ఆనంద్ వాడిని చచ్చేట్టు కొట్టారు. అవును. ఇప్పుడు జిఎం గురించి ఆయనకి చెప్తే జిఎం చంపేస్తారేమో భయంగా ఉంది. చంపేని, పీడ వదులుతుంది. చాలా ఆపు. అప్పుడీనా జైల్లో కూర్చోవాలి. అవును, అదే నిజమే. ఇప్పుడు ఏం చేద్దామంటావు? అదే నేను నాకు పాలుపోవడం లేదు. సపోజ్ ఆనంద్తో ఈ విషయం చెప్పానే అనుకో, ఆయన జిఎంని చంపకపోయినా రేపటి నుండి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళగానే ఈ రోజు మీ జిఎం ఏమైనా అన్నాడా, నిన్ను ఎక్కడైనా టచ్ చేశాడా అని అడగడం మొదలు పెట్టాడనుకో, అప్పుడు ఇల్లు కూడా నరకమైపోతుంది కదే. కరెక్టే. ఇంకోసారి నా జోలికొస్తే చంపేస్తానని జిఎంకి వార్నింగ్ ఇచ్చాను కదా, ఇక రాళ్లే. అయినా వాడి ధోరణిలో మార్పు లేదనుకో, అప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు. వెనగింటి బాగి 300, ముందుంటి బాగి 400, 400, 300, 700, 700, 400. ఏమిటి ఇలా వచ్చావు? అలా ఇలా రాలేదండి, చాలా కోపంతో వచ్చాను. అడుగుతాను. ఏ నాకేమన్నా భయమా? ఏమండి, ఏంటి ఏంటి బావా నీ నాన్న హింసలు పెడుతున్నట్ట? టిఫిన్ తింటే ఒక రోగం అని, తినకపోతే ఒక రోగం అని, కూర్చుంటే ఒక రోగం అని, నుంచుంటే ఒక రోగం అని, అసలు ఏమీ తిననివ్వడం లేదుట. పైగా నెత్తి మీద పులుసు పోస్తారా? మాట తప్పితే నాకు పిచ్చి కోపం వస్తుంది. తప్పాడు, పులుసు పోసాను. ఇంకా నయం, వాడిని పులుసులో వేసి వండలేదు. సంతోషించండి. అంటే ఏంటండి? ఏంటి వాడు ఒంటరి వాడు అనుకుంటున్నారా? వాడికి ఎవరు తోడు లేరనుకుంటున్నారా? వాడికి నా సపోర్ట్ ఉంది. వాడికి అన్యాయం జరుగుతుంటే చూసి సహించలేను. అలా అడుగు. నువ్వు తలుపు మూసుకో. ఇదిగో చంద్రం, ముందు ఎవరైనా కష్టపడితేనే తర్వాత సుఖపడతారు. సుఖం విలువ తెలుస్తుంది. అసలు మేము ఎంత కష్టపడితే ఈ స్థితికి చేరామో నీకు తెలుసా? ఇదిగో ఇవాళ మేము ఏ గడ్డి తిన్నా కూడా ఆరాయించుకోగలుగుతున్నామంటే ఒకప్పుడు మేము ఎంతో కష్టపడి మా అంట్లు మేము తవ్వుకున్నాం. మావాడు కూడా తవ్వుతాడండి అంట్లు. మీకంటే బ్రహ్మాండంగా తవ్వుతాడు. ఒక రోజు కాదు, సంవత్సరం తవ్వుతాడు మీ ఇంట్లో అంట్లు. ప్రామిస్. అది ఓకేనయ్యా, అంట్లు తొలుచుకుంటాం. మరి నానాయాత్రలు పడి మా బట్టలు మేము ఉతుకుంటున్నానే. బట్టలు కూడా ఉతుకుతాడండి. పైగా అలా ఉన్నాడు కానీ బట్టలు బ్రహ్మాండంగా క్షణాల్లో ఉతుకుతాడు. మీరు రేపటి నుంచి ఇలాంటివి కూడా చెప్పలేదు. మొత్తం ఆవిడే ఉతుకుతాడు. మరి నేల తుడుస్తాడు, బూజు దులుపుతాడు, బూజవుతాడు. మాట తప్పారో నాకు పిచ్చి కోపం వస్తుంది. తప్పడు. అయితే రండి. అదండి. ఎక్కడికి రా? ఏదో సపోర్ట్ చేస్తావు కదా అని తీసుకొస్తే నీ పిచ్చ ముట్లో బట్టలు ఉతికే దగ్గర నుంచి అంటుతో తెస్తావా? సారీరా, అలా చేశారా? ఎమోషన్ లో తెలియలేదు. ఎమోషనా? నీ బొంద. అడ్వాన్స్ 30,000 పోయింది. ఫుడ్ లేదు, బెడ్ లేదు, బట్టలు ఉతకటం, అంట్లు తోవటం, ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఒకటి. నాకున్న ఇన్ని కష్టాలు ఒక్కటే ఆశ. ఏమిట్రా? ఏంటా? సృజనాత్మకత. ఏమిట్రా, కొంపదీసి అమ్మాయిని కానీ ప్రేమిస్తా ఏమిటి? అవునరా. అయితే వెంటనే వెళ్ళి మాట్లాడొస్తాను. నువ్వా? ఏ వద్దురా, నీ పిచ్చ ఎమోషన్ లో నువ్వే అమ్మాయి మెళ్ళో తాలిపెట్టు. అంటే వద్దురా. అది కాదురా, అసలు వద్దురా ప్లీజ్. అది కాదురా నేను చెప్పేది. నా మాట వినరు. వద్దురా.